ప్రెస్ మీట్ లో అయితే ఎవరైనా చెప్పొచ్చు, దానికి ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు. లేదు పాదయాత్ర చేయాలన్నా కూడా ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు. ఇంటింటికి తిరగాలన్నా ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు. అసెంబ్లీకి వెళ్ళాలంటే మాత్రం ఎమ్మెల్యే అయి తీరాలి. ఎమ్మెల్యే కాకుండా అసెంబ్లీకి వెళ్ళలేదు. అదొక గ్రేట్ ఆపర్చునిటీ. అటువంటి అవకాశాన్ని కూడా ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి ఎవరు అడిగితే ఆయన ఆ స్పీకర్కి వెళ్ళి అడగండి అని చెప్పేసి, అసెంబ్లీలోకి వెళ్తే స్పీకర్తో మాట్లాడతారు కానీ విలేకరులు వెళ్ళి స్పీకర్కి వెళ్ళి అడగండి అని చెప్పేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలా అనొచ్చా? అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్. ముందుగా ఉన్నమాట, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూరు దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి అంతకుముందు బెంగళూరు వెళ్ళి అక్కడ కాసేపు విశ్రమించి అటు నుంచి అటు తాడేపల్లి వచ్చి రాగానే ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ పరిస్థితుల మీద చాలా రోజుల నుంచి మాట్లాడలేదు కదా. ఒక్కసారిగా చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అవన్నిటి జోలికి మనం వెళ్ళదు. ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా మర్మగర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గురించి గతంలో ఎప్పుడు కూడా ఆయన నోటి వెంబడి జిందాల్ పేరు రాలేదు. చాలా జరిగింది. కాదంబరి జత్వాన్ అనే కేసుకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముంబైకి చెందినటువంటి ఒక హీరోయిన్ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించబడి అరెస్ట్ చేయబడి ప్రెస్కి కూడా లీక్ కాకుండా మీడియాకి ఎవ్వరికీ తెలియకుండా ఒక నెల రోజుల పాటు ఎక్కడుందో తెలియని పరిస్థితిలో అరెస్ట్ చేశారు. ఆమె మీద ఒక కేసు పెట్టి ఆమె మీద ఫోర్జరీ సంతకాలతోని ఎవరిదో ల్యాండ్ అమ్మేస్తుంది అని, తీరా మాకేమీ అమ్మలేదు, మేమేమి కొనడానికి ముందుకు రాలేదు, మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పేశారు. అయినప్పటికీ అంతకు ముందు జరిగింది ఏంటంటే ఆమెను అరెస్ట్ చేసి ఆమె ల్యాప్టాప్ తీసుకొని ఫోన్లు తీసుకొని చాలా రకంగా అల్లరి చేసి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్కి ఈమెకు ఏదో సంబంధం ఉందని, ఆ చీకటి సంబంధం మీద ఆమె అక్కడ పోలీసులకి ఫిర్యాదు చేసి ఆమె కేసు నమోదు చేస్తే దాన్ని అక్కడ కాపాడడం కోసం ఇక్కడికి తీసుకొచ్చి అక్రమంగా కేసు పెట్టి లోపల బంధించారు. ఈ వ్యవహారం అంతా అప్పుడు నడిచింది, అందరికీ తెలిసి వ్యవహారం. ఇంకే ముంబై వరకే జిందాల్కి సంబంధం. ముంబై తప్ప ఆంధ్రప్రదేశ్కి వస్తే జిందాల్కి సంబంధం లేదు. ఇక్కడ ఎవరు కుక్కల విద్యాసాగర్ ఆయన ఉన్నారు, ఆయన కేసు పెట్టారు. ఆ తర్వాత ఆ కేసు బయటకు రాకుండా మీడియాకు తెలియకుండా చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి ఆమె ఏదో చెప్పుకోవడం జరిగింది. ఇంతలో ఆమె దగ్గర అన్నీ తీసుకున్నారు, ల్యాప్టాప్ ఫోను అన్ని తీసుకున్నారు. తర్వాత అక్కడ బలవంతంగా ఆమె చేసి సంతకం చేసి జిందాల్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేసినట్టు చేశారు. ముంబై వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక రోజు వచ్చి ఇక్కడ ప్రభుత్వం మారింది, నాకు అనుకూలంగా ఉంటుంది, నాకు ఇలా అక్రమంగా కేసేశారని చెప్పేసి దానికి సమగ్రంగా విచారిస్తే తేలినటువంటి అంశాలు ఏంటంటే వీళ్ళు చాలా తప్పులు చేశారు. ఆమె మీద ఇక్కడ కేసు పెట్టక ముందే ఫ్లైట్ టికెట్లు ముంబైకి ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఆజ్ఞలు పాటించి తాడేపల్లిలో ఒక రాజకీయ పెద్ద స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని ఫాలో అయ్యారు. దర్శకత్వం అంతా అక్కడ జరిగింది. నటించిన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, 2 ఐపీఎస్ ఆఫీసర్లు ముంబై వెళ్ళారు. ఆమె మీద ఇక్కడ కేసు పెట్టక ముందే ఆమెను తీసుకురావడానికి టికెట్లు బుక్ చేశారు. అడ్డగా దొరికిపోయారు. ఆదేశించినందుకు ఒక ఆయన, తర్వాత వెళ్ళినందుకు 2, 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఆ రోజు ఆ కేసుకు సంబంధించి. కానీ ఇక్కడ ఎక్కడ కూడాను ఆంధ్రప్రదేశ్లో జిందాల్ మీద ప్రముఖ పారిశ్రామికవేత్త ఎందుకు ఆయన ప్రస్తావన ఇక్కడ ఎందుకు? మనం ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసాం. ఆ వీడియోలో కూడా మాట్లాడాం. ఎందుకంటే ఆ చంద్రబాబు కాస్త ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో, పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళకి కొంచెం ఫేవర్ చేస్తుంటారు. లేదంటే కనీసం వాళ్ళ జోలికి అక్రమంగా వెళ్ళరు, అనవసరంగా వాళ్ళకి ఏమీ అనరు. ఎందుకంటే రేపొద్దున ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి అంటే పెట్టుబడులు రావాలి వాళ్ళందరికీ. ఈ మధ్యకాలంలో మనం చూసాం అమెరికాలో ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర, అదానీ దగ్గర లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినా అదానీ గారిని ఇక్కడ ఏం అనలే. ఎందుకంటే పారిశ్రామికవేత్తల జోలికి కూటమి ప్రభుత్వం పోదు అంత వేగంగా. ఎందుకంటే పరిశ్రమలు రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళతో మంచి సత్సంబంధాలే ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి పెద్దగా పట్టించుకోరు.
లండన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పాత పేపర్లన్నీ చూస్తున్నారేమో, సాక్షి పేపర్లు, గతంలో ఉన్నటువంటి ఒక స్టోరీ ఆధారంగా మళ్ళీ చెప్పుకొచ్చారు. ఏమంటారంటే, లేనిది ఉన్నట్టు చెప్తే పెట్టుబడులు వస్తాయా, లేనిది ఉన్నట్టు చెప్తే పెట్టుబడులు వస్తాయా అని చిన్న హెడ్డింగ్ పెట్టి, అంటే చాలా చెప్పారు. కానీ చివరిగా ఆయన అన్నటువంటి కొన్ని మాటలు ఒక కలర్ బాక్స్ లో సాక్షిలో రాశారు. ఏంటంటే, అది పెట్టుబడులు రావాలంటే రాష్ట్రం కోసం గొప్పగా చెప్పటం మొదలు పెట్టాలి. అది ఇప్పుడు మొదలు పెట్టాలండి. పెట్టుబడుల కోసం, రాష్ట్రం కోసం గొప్పగా చెప్పడం మొదలు పెట్టాలంటే, పెట్టుబడులు రావాలంటే రాష్ట్రానికి ఇది ప్రపంచ స్థాయి రాజధాని నగరం మా దగ్గర ఉంటుంది, మేము మా దగ్గర ఉన్నటువంటి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకే రాష్ట్రంలో ఉండవు, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గతసారి అంతకుముందు ఇప్పుడు పరిపాలించినటువంటి ప్రతిసారి కూడా పెట్టుబడిదారులకి అదే లెసన్ ఆయన చెప్తుంటారు, గొప్పగానే చెప్తుంటాడు ఈ రాష్ట్రం కోసం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి కానీ, రాజధాని గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, పరిశ్రమలకు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి, ఇండియాలోనే లేకపోతే ఆంధ్రాలోనే ఇలాంటి మార్కెట్ ఉంది అని చెప్పేసి చెప్పడంలో చంద్రబాబే సాటి. ఇంకా ఆ విషయంలో ఎవరు ఆదరణలేము ఎవరు. ఇప్పుడు మొదలు పెట్టాలి అంటే, మరి ఎందుకు మొదలు పెట్టాలని చెప్తారు ఈయన? ఇంతకు ముందు వీళ్ళు ఏమన్నారంటే, ఈ రాష్ట్రాన్ని చాలా చీకటి అని, లేకపోతే ఈ రాజధాని శ్మశానం అని, ఇక్కడ ముంచేస్తుందని, ఇక్కడ ఉంటే ఇక్కడ మీ పరిశ్రమలు ఇక్కడికి వస్తే పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళకి కానీ, పెట్టుబడులు ఇక్కడ పెడితే ఆ పెట్టుబడులకు కానీ గ్యారంటీ లేదని, అందులో పనిచేసినటువంటి మహిళలకు కూడా భద్రత లేదు మా రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకి ఉత్తరాలు రాసిన మనుషులు వీళ్ళు. అలాంటి వైసీపీ నాయకులు, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తానంటే, అలా చెప్పడం గొప్పగా చెప్పడం మొదలెట్టాలట. ఒకటి, నువ్వంతటా నువ్వే రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? దావోస్ నుంచి నీతి ఆయోగ్ దాకా చంద్రబాబు స్టేట్మెంట్లు చూడండి. రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు? జిందాల్ వంటి సంస్థలు వస్తుంటే వాళ్ళపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ పంపించేస్తున్నాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన వాళ్ళ ఎందుకు వస్తారు? ఇలాంటప్పుడు ఏ పరిశ్రమ అయినా ఎందుకు వస్తుంది? అసెంబ్లీ సమావేశాలు, అక్కడ నుంచి ఇంకా అసెంబ్లీ సమావేశాల గురించి, అసెంబ్లీ సమావేశాలు మేము ఎందుకు బహిష్కరిస్తున్నామనే దానికి స్పీకర్ని అడిగితే బాగుంటుంది. అందుకే మీడియా ద్వారా ప్రజలకు గొంతుకుని వినిపిస్తున్నాం. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చెప్పేవన్నీ అబద్ధాలు, చెప్పేవన్నీ మోసాలు. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసా ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, వ్యక్తిత్వం ప్రధానం. కష్టకాలం ఎల్లప్పుడూ ఉండదు, ఓపికగా ఉండాలి. జిల్లా పర్యటనకు ఇంకా సమయం పడుతుంది. అంతా బాగుంది, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకి భరోసా ఇవ్వాలి. మరి గతంలో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, ఎప్పుడు ప్రజలతోటే వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజలతోనే ఉండడానికి, పరదాల సంగతి మర్చిపోయాయి. ప్రజలతోటే ఉండడానికి సరిపోయింది కాలం అంతా. గత 5 సంవత్సరాలు ప్రజలు అనుకునే ఉన్నాడంట. కార్యకర్తలను అస్సలు పట్టించుకోలేదు. కార్యకర్తలను పట్టించుకున్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళ బాగా దగ్గర ఉన్నప్పుడు కడప, అక్కడ జమ్మల మడుగులో ఉన్న వాళ్ళని మామూలుగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఫైబర్ నెట్ ద్వారాగానో లేకపోతే డిజిటల్ కార్పొరేషన్ ద్వారాగానో జీతాలు ఇచ్చారు. కార్యకర్తలు చాలా మంది నా విధంగా పోషించారు. రాష్ట్ర ఖజానా అంటే మనం ట్యాక్స్లు కట్టిన సొమ్ముని తీసుకెళ్లి వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి కొంతమంది, ఇదే ఒక వర్గం, ఏదో కొంతమందిని అలా చూశారు, చూడలేదని కాదు. కానీ ఈసారి అందరికీ కూడా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారేమో కానీ కార్యకర్తలకు భరోసా చెప్పడం కోసం ఏం చెప్పినా పర్వాలేదు. కానీ జిందాల్ లాంటి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు వస్తారా అన్నారు. ఇది ఒక ఇంత మ్యాటర్లో ఆ మాట అంటే నిజమే కాబోలు అనుకుంటాం అందరం. కానీ జిందాల్ మీద ఎవరు కేసు పెట్టారా? ఆంధ్రప్రదేశ్లో జిందాల్ మీద కేసు పెట్టారా? జిందాల్ మీద కేసు పెట్టినటువంటి కాదంబరి జత్వాని మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్లో కేసు పెట్టి, అక్రమంగా కేసు పెట్టి వేధించారు అని చెప్పి ఆరోపణ ఉంది. అది కథ నడిచింది ఇక్కడ, కనీసం మీడియాకు కూడా తెలియకుండా అంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా బయటకు లీక్ అయింది. దాని గురించి చాలా రోజులు నడిచింది. ఏది ఏమైనా ఇలాంటి విషయాలు
ఇది ఎందుకు చెప్పగలిగారు ఆయన? జిందాల్ లాంటి వాళ్ళ మీద కేసులు పెడితే వస్తారా వాళ్ళు? ఇంకో 10 మందికి చెప్పరా? ఇలా అయితే ఎలా వస్తాయి అనేసి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, జనవరి 23న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, మరి వీళ్ళంతా కూడాను దావోస్ పర్యటనలో ఉండగా సాక్షిలో కథనం రాశారు. బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లని. బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు అంటే ఏంటి? బాబు ఇక్కడ రాసింది ఏంటి? ఒక ఫోటో వేశారు, జిందాల్ గారు బొమ్మ వేశారు, అదే రకంగా బాబు బొమ్మ వేశారు, ఒక రెడ్ బుక్ వేశారు, ఒక ఫోటో వేస్తూ మరి అప్పుడు రాశారు. 5వ పేజీలో కంటిన్యూ చేస్తూ పెద్ద ఐటెం రాశారు. పక్కన ఒక ఆశ్చర్యార్థకం మార్క్ కూడా పెట్టారు. ఎందుకంటే అది పెట్టకపోతే అది లీగల్ గా అబ్జెక్షన్ వస్తుంది. అది పెడితే ఎన్ని అబద్ధాలనే రాసేయచ్చు. అది పెడితే అసలు యాక్చువల్గా ఆ వార్త చదవకూడదని అర్థం యాక్చువల్గా సాక్షిలో అయితే. మరి అది పెట్టి అలాంటివి రాస్తారు. ఎందుకంటే బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు. భారీగా పెట్టుబడుల అవకాశాలను కోల్పోయిన ఏపీ. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం ఇదనమాట. అంటే 3 లక్షల కోట్లు ముంబైకి వెళ్ళిపోయిందంట, మహారాష్ట్రకి. అది మనకు వచ్చిందంట. మరి రావద్దని కానీ జిందాల్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అలాంటిది కాబట్టి, ఇంకా ఎందుకంటే ఆయన కోసం ఒక ఆడ కూతురును హింసించారంటే ఎంత సత్సంబంధం ఉంది ఆయనకి. కానీ అలాగే ఏమైనా ఉత్తరాలు రాశారా, మెయిల్ చేశారా, మెసేజ్ చేశారా, వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారా? మీరు మా రాష్ట్రానికి రాకండి, మళ్ళీ 2.0 వైసీపీ ప్రభుత్వం వస్తే అప్పుడు వద్దురు కానీ అందాక మీ 3 లక్షల కోట్లు తీసుకెళ్లి ముంబైలో పెట్టండి అని కానీ, ఆగిపోమని కానీ మెసేజ్ ఇచ్చారా అని ఇక్కడ సటైర్లు వేసుకుంటున్నారు జనాలు. ఏంటిది? ఇక్కడ ఏదో పెట్టారు వాళ్ళు, ఇక్కడ పెట్టిన వాళ్ళు ఇక్కడ పెడతారు, ఇంకెక్కడో పెట్టాల్సిన వాళ్ళు పెడతారు. మొత్తం ఎక్కడ దేశంలో ఎక్కడ ఎవరు పెట్టుబడి పెట్టినా కూడా అది ఇక్కడికి వచ్చున్ను రాలేదు అన్నమాట కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఏముంది? మనం చెప్పాం కదా ఇంతకు ముందు, ఇక్కడ ఏమి లేదు, అంత శ్మశానం అని. గత 5 సంవత్సరాలు అదే పబ్లిసిటీ జరిగింది కదా. మరి వాళ్ళని వేధించాము, అప్పుడే వేధించారు. అప్పుడు కమిషన్ల కోసం వేధించారు, లేకపోతే వాళ్ళకి అనుమతుల కోసం వేధించారు, లేకపోతే ఇంకేం పెట్టారు, లేకపోతే లోకల్ చట్టం అన్నారు. లోకల్ వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలనేసి చట్టం అది ఇది అన్నారు. దానికి భయపడ్డారు. ఎందుకంటే స్కిల్డ్ పర్సన్స్ లేనప్పుడు లోకల్ వాళ్ళకి ఏమి ఇస్తాము, మనం అక్కడ పోతే అక్కడ చట్టాలు పెట్టుకుని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భయపడ్డారో ఏమో. గతంలో రాలేదు. మరి ఇప్పుడు వాళ్ళేదో మొబిలైజ్ చేసుకున్న క్రమంలో ఏదో ఒకటి వస్తుంది, ఇంకా ఏదో ఒకటి ముందు వస్తుంది. కొంతమంది ఆలోచిస్తారు. అదే మనం చెప్పగానే అక్కడ కూర్చొని అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వగానే అందరూ వచ్చారు కదా వెనకాల. ఇంతకు ముందు ఎవరు ఎలాగ వచ్చేలేదు కదా. పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు కూడా అలా రారు. పెట్టుబడులు పెడితే వాళ్ళ అనుకూలతలు అన్ని, ప్రతికూలతలు అనుకూలతలు అన్ని చూస్తారు. స్వాట్ అంటారు, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటారు. స్వాట్ అనాలిసిస్ చేసుకోకుండా వాళ్ళు రారు ఇక్కడికి. వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎస్, వీక్నెస్ ఏంటి, డబ్ల్యూ, ఆపర్చునిటీస్ ఏంటి, ఓ, థ్రెట్స్ ఏంటి, టీ. ఇలాగా స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ ఇవన్నీ కూడా చూస్తారు. ఇక్కడ ఏమన్నా అలాంటివి ఉంటే అన్ని చూసుకొని వస్తారు. ఎవరు ఊరికే రారు, అనాలిసిస్ లేకుండా రారు. వాళ్ళ బిజినెస్ కోసం వస్తారు. ఇక్కడ మనకి వాళ్ళకి స్వాగతం పలికేటటువంటి వాతావరణం ఉంది. అలాగే ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు కూడా ఉంది. ఏపీబీ ఇక్కడ సమావేశాలు అవుతున్నాయి. వస్తున్న వాటికి ఆమోదాలు జరుగుతున్నాయి, కొత్త వాటికి రమ్మని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వచ్చిన పారిశ్రామికవేత్తల మీద కేసులు పెట్టారని అసత్య ప్రచారం అన్నదే బాగోలేదు. దాని గురించి అది ఎవరు కేసులు పెట్టారు, జిందాల్కి ఇక్కడ ఆంధ్రాలో కేసులు పెట్టారని చెప్పేసి ఎప్పుడైనా కేసు పెట్టారు ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ జిందాల్ మీద ఆంధ్రాలో కేసు పెట్టారు అని చెప్పి ఖచ్చితంగా చెప్తే దాని గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. ఏ స్టేషన్లో ఎవరి మీద ఎప్పుడు కేసు పెట్టారు. అప్పుడు ఆ 3 లక్షల కోట్లు మిస్ అయిపోయింది, కక్ష ఖరీదు అన్న వార్త చదివారేమో ఇప్పుడు లండన్ నుంచి రాగానే. ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు. ఇక ఎవరు ఆ సందర్భంగా చాలా చెప్పారు. చెప్పిన తర్వాత విలేకరులు అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తే బాగుండేది కదా అని చెప్పేసి. పాపం వాళ్ళు ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్నారు. ఒక ప్రెస్ మీట్ లో అయితే ఎవరైనా చెప్పచ్చు, దానికి ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు, బయట మాట్లాడితే అది అక్కర్లేదు, లేదు పాదయాత్ర చేయాలన్నా కూడా ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు, ఇంటింటికి తిరగాలన్నా ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు. అసెంబ్లీ వెళ్ళాలంటే మాత్రం ఎమ్మెల్యే అయి తీరాలి. ఎమ్మెల్యే కాకుండా అసెంబ్లీకి వెళ్ళలేదు. అదొక గ్రేట్ ఆపర్చునిటీ.
అటువంటి అవకాశాన్ని కూడా ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి ఎవరో అడిగితే ఆయన ఆ స్పీకర్కి వెళ్ళి అడగండి అని చెప్పేశారు. స్పీకర్కి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్తే స్పీకర్తో మాట్లాడతారు, కానీ విలేకరులు వెళ్ళి స్పీకర్కి వెళ్ళి అడగండి అని చెప్పేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలా అనొచ్చా? కానీ వినేవాళ్ళు ఉంటే మరి లండన్లోనే హరికథ నేర్చుకొని వచ్చి ఇండియాలో చెప్పే పరిస్థితి ఉంది. అందుకని ఇదంతా సరికాదు. మరి ఆయన సరైనటువంటి దారిలో ఇప్పటికీ అనాలిసిస్ చేసుకోలేకపోతున్నారు. అసలు కారణాలు ఏంటి అన్నదానికి కూడా, అంటే తన ఓటమికి కారణం ఏంటని కానీ, లేకపోతే ఈ విధంగా తిరిగి కేడర్ని వాళ్ళకి భరోసా ఇవ్వాలి అన్నదానికి ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు అనేసి అందరూ భావిస్తున్నారు. కానీ చాలా మంది ఆ పార్టీ వాళ్ళు, మన మిత్రులందరూ కూడా చెప్పుకున్నది ఏంటంటే, సహజంగా అక్కడికి వెళ్ళినటువంటి నాయకులు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన మాట్లాడుతుండడమే వినడం తప్ప తిరిగి క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. క్వశ్చన్ చేయాలంటే అసలు లోపం ఎక్కడుంది, ఎందుకు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు, ఎందుకు అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళందరూ నాయకులందరూ ముందు నడిచి మాకు నడిపించేలాగా ఉండే నాయకులు ఈ రోజు కనిపించట్లేదు, ఒక్కరొక్కరుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు, అసలు ఈ పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, మనలో లోపాలు ఏంటి అని చెప్పి ఇది చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి ఇది కాకుండా వేరే ఏదో చెప్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు, మరి ముఖ్యమంత్రికి మైక్ ఇవ్వాలి, అంతకంటే సేమ్ సమానమైనటువంటి వ్యవధి నాకు కూడా మైక్ ఇవ్వాలి, లేకపోతే నేను మాట్లాడను, అక్కడికి వెళ్ళను అని ఇలా ఏవో మాట్లాడుతున్నారు. ఇవన్నీ సరికాదు. ఒక ప్రజల తాలూకా సమస్యలు ప్రజాస్వామ్యంలో శాసనసభలో ప్రశ్నిస్తే అది ఆన్ రికార్డ్ అవుతుంది. శాసనసభ వేదికగా జనాలందరికీ తెలుస్తుంది. శాసనసభ వేదికగా మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది. అక్కడ సమస్యలు చెప్తే ఆ సమస్యలకి చర్చ జరుగుతుంది, అది కొంత పరిష్కారం జరుగుతుంది. అది శాసనసభకు వెళ్తే బాగుంటుంది. అందరూ వెళ్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు చాలా వరకు. లండన్ నుంచి వచ్చిన తర్వాత శాసనసభకు వెళ్తారు, ఎందుకంటే జనవరిలో ప్రజల్లోకి వెళ్తారు అని అన్నారు. కానీ అది ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో శాసనసభకు ఖచ్చితంగా వెళ్తారు. బడ్జెట్ సమావేశం చాలా ఇంపార్టెంట్ కదా, దానిలో పాల్గొంటారు అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళను అని వేషించుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు ఉన్నమాట. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలిసేలాగా ప్రయత్నం చేయండి.